ఇల్లల్కగానే పండుగ కాదు, చట్టసభల్లో పిల్లు పెట్టగానే ఉద్యోగాలు రావు. కానీ బటన్ మాస్టర్ జగన్ మాటలకు అర్థాలే వేరు కదా. రాష్ట్రానికి చెప్పుకోదగిన స్థాయిలో పరిశ్రమలు రాకపోయినా పెట్టుబడిదారులను రప్పించామని జగన్ కట్టుకథలు అల్లారు. చెప్పుకోదగ్గ విధంగా ఉపాధి అవకాశాలు కలగకపోయినా లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చామని పిట్టకథలు చెప్పారు. 5 ఏళ్లుగా దొంగ లెక్కలు చెప్పడంలో జగన్ నిమగ్నమైతే ఇతర రాష్ట్రాలు, దేశాల్లో రాష్ట్ర యువత ఉపాధి వెతుక్కుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా అసెంబ్లీ మొదటి సమావేశాల్లోనే బిల్లు తీసుకొస్తాం. జిల్లాను ఒక యూనిట్గా తీసుకుని జిల్లాలోని పరిశ్రమలకు అనుకూలంగా వారికి ఏ రకమైన స్కిల్స్ కావాలి అన్న విషయాల మీద వారిని కూడా భాగస్వాములుగా చేస్తూ ప్రతి జిల్లాలోనూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తాం. ఉచితంగా మన పిల్లలకు ట్రైనింగ్ కూడా ఇప్పిస్తాం. ఇది 2019 ఎన్నికల మేనిఫెస్టోలో యువతకు జగన్ ఇచ్చిన హామీ. కానీ రాష్ట్రాన్ని పరిపాలించిన 5 ఏళ్లలో పెట్టుబడుల ఆకర్షణ కంటే వికర్షణకు జగన్ చేసిన ప్రయత్నాలే అధికం. ప్రభుత్వ విధ్వంసకర చర్యలతో రాష్ట్రం నుంచి తరలిపోయిన పెట్టుబడుల విలువ సుమారు 1,24,000 కోట్లు. రిలయన్స్, అదానీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, లులు, జాకీ, అమర్ రాజా వంటి భారీ పరిశ్రమలు పెట్టుబడుల ప్రతిపాదనలు పూర్తిగా విరమించుకోవడమో, పరిధిని తగ్గించుకోవడమో చేశాయి. ఇవేమీ పట్టించుకోని జగన్ దావోస్ వెళ్లి గత ప్రభుత్వానికంటే ఎక్కువ పెట్టుబడులు తెచ్చారని, 3 ఏళ్లలో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయించారని పిట్ట కథలు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 154 పరిశ్రమల ద్వారా 141,333 మందికి ఉపాధి కల్పించినట్లు అబద్ధాలు దట్టించారు. ఆయన నిజంగా పరిశ్రమలు తీసుకొచ్చుంటే ఏపీ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ చట్టం ప్రకారం 1.06 లక్షల ఉపాధి దొరికి ఉండాలి. ఈ గణాంకాలు నిజమైతే రాష్ట్రంలో పట్టభద్రుల నిరుద్యోగిత 30% పైగా ఎందుకుందో జగన్కే తెలియాలి. భారీ ఎత్తున పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నామని, పెద్ద ఎత్తున ఉద్యోగాలు రాబోతున్నాయంటూ కల్లబొల్లి కబుర్లు, మోసపూరిత లెక్కలతోనే జగన్ 5 ఏళ్లు కాలక్షేపం చేశారు. 10 ప్రాజెక్టులకు సంబంధించి 91,129 కోట్ల విలువైన పెట్టుబడులు వస్తున్నట్లు 2 ఏళ్ల క్రితం జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. వాటి వల్ల 40,500 మందికి పెట్టుబడులు వస్తాయని, 72,900 మందికి ఉద్యోగాలు లభిస్తాయని కట్టుకథలు అల్లారు. జగన్ చెప్పిన లెక్కల ప్రకారం ఈ పెట్టుబడుల ద్వారా 1,13,400 మంది యువతకు రాష్ట్రంలో ఉపాధి దొరకాలి. కానీ వాస్తవాలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఎంఎస్ఎంఈల ద్వారా మరో 2.11 లక్షల ఉద్యోగాలొచ్చాయంటూ ఆ క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు. గతేడాది మార్చిలో జరిగిన విశాఖ పెట్టుబడుల సదస్సులో వివిధ సంస్థలతో కుదిరిన 13,12,000 కోట్ల విలువైన అవగాహన ఒప్పందాల ద్వారా 6.07 లక్షల మందికి ఉపాధి లభిస్తుందంటూ గాలిమేడలు కట్టారు. ఆ ఒప్పందాలు వాస్తవ రూపం దాల్చేది ఎప్పుడో, రాష్ట్ర యువతకు ఉపాధి దక్కేది ఎన్నడో జగన్కే తెలియాలి. పరిశ్రమల్లో స్థానిక యువతకు 75% ఉపాధి కల్పించే చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని కలెక్టర్లకు హుకుం జారీ చేయడం తప్ప 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదు. పరిశ్రమలు తమ అవసరాలకు అనుగుణంగా సిబ్బందిని నియమించుకున్నాయే గాని స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వలేదన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వ అనుమతుల కోసం దరఖాస్తు చేసే సంస్థ తమకు ఎలాంటి నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులు అవసరమనే అంశాన్ని స్పష్టంగా చెప్పాలి. ఇప్పటి వరకు ఏర్పాటైన పరిశ్రమలు ఆ విధానాన్ని పాటించలేదు, నియామకాలు కూడా చేపట్టలేదు. తమ దగ్గరున్న ఉద్యోగులు ఎంతమంది, వారిలో స్థానికులు 75% ఉన్నారా అనే వివరాలు నోడల్ ఏజెన్సీకి సమర్పించాలి. కానీ పరిశ్రమల శాఖకు ఏ సంస్థ కూడా ఆ వివరాలు అందించిన దాఖలాలు లేవు. నియామకాలపై రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 3 నెలలకోసారి జిల్లా కమిటీ నుంచి రాష్ట్ర కమిటీకి, అక్కడి నుంచి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలన్నది నిబంధన. దీని గురించి పట్టించుకునే నాదుడే కరవయ్యాడు. రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా మానవ వనరులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆయా పరిశ్రమలకు ఎంతమంది అవసరమో తెలుసుకుని నైపుణ్య శిక్షణ ఇప్పించాలి. కానీ రాష్ట్రంలో అలాంటివేమీ జరగలేదు. పరిశ్రమల ఏర్పాటుతో లక్షలాది మందికి ఉపాధి లభించినట్లు వైకాపా సర్కారు చెబుతున్న గొప్పలు నిజమైతే గల్ఫ్ దేశాలకు వలసలు పోటెత్తడానికి కారణమేంటో జగనే చెప్పాలి. ఉమ్మడి కడప జిల్లా రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి ప్రాంతాల నుంచి గల్ఫ్కు వెళ్లే వారి సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం, రాయదుర్గం, కదిరితో పాటు ఉమ్మడి కర్నూలు, నెల్లూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాలు, దేశాలకు వలస వెళ్లే వారి సంఖ్య తక్కువేమీ కాదు. రైస్ బౌల్ గా గుర్తింపు పొందిన పశ్చిమ గోదావరి
గోదావరి జిల్లా నుంచి కూడా యువకులు గల్ఫ్ దేశాల బాట పడుతున్నారు. రాష్ట్రం నుంచి ఏటా సుమారు 5 లక్షల మంది వలస వెళ్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అంటే నిరుద్యోగిత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.